షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ఒకటి ఉంది మామ. అవునా? టాపిక్ ఏంటి? గార్బేజ్ గురించి. గార్బేజ్ గురించా? ఓకే, చేద్దాం. ముందు ప్రజెంట్ రాజమండ్రిలో ఉన్న గార్బేజ్ గురించి తెలుసుకోవాలి. అంత అక్కర్లేదురా బాబు. ఇక్కడో చెత్త బుట్ట, అక్కడో డ్రైనేజ్, ఎవడో చెత్త వేసినట్టు చూపించామనుకో చాలు. దీనికి ఇంత రీసెర్చ్ అవసరమా? హా, అదంతా నేను చూసుకుంటా కానీ నువ్వు యాక్టింగ్ చేయి చాలు. రే 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 రే, కోప్పడకరా బాబు. చెత్త తీసి కష్టపడి క్లీన్ చేస్తాం. రిక్వెస్ట్ ఉంటే కనుక అక్కడ ఉన్న జనాలు ఎలా ఉన్నారు అంటే వాళ్ళందరూ కొంచెం ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతుంది. మళ్ళీ మన రాజమండ్రి పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ పడితే అక్కడే మన సొసైటీ, మన ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ముందు మన పిల్లలు మోటివేట్ నుంచి బాబు చెత్త ఇక్కడ వేయకూడదు, అక్కడ వేయాలరా. చెత్త బుట్టలైనా వేస్తాం, పొల్యూషన్ అనేది తగ్గుతుంది. చూసారు మనం లాక్డౌన్ వెళ్తాం. మామ, స్టోరీ రెడీనా? స్టోరీ రెడీరా, డైలాగ్స్ రాయాలి. ఓకే, స్టోరీ ఏంటి? ఇది స్టోరీ కాదురా, సొసైటీలో చెత్తని సరిగా పాడైపోవడం వల్ల ఏం జరుగుతుంది, దాన్ని ఎలా మార్చాలి అన్నదే చూపించాలనుకుంటున్నాను. సరే, ఎలా చెప్పాలనుకుంటున్నావు? అరే, మన చెత్తని మనం చెక్కపోవడం రెస్పాన్సిబిలిటీ కాదా? అవును, మన రెస్పాన్సిబిలిటీ కదా. అయినా చాలామంది రోడ్డు మీద పడేస్తున్నారా. తడి చెత్త పొడి చెత్త వేరు చేసేమన్నా కలిపే పడేస్తున్నారు. అంతెందుకురా, వర్షం పడినప్పుడు మేడ మీద నుంచి ఇళ్లలోంచి ఆ చెత్త నీళ్ళలోనే పడేస్తున్నారు. అది వెళ్ళి వేరే వాడి ఇంటి ముందు అవుతుంది, వేరే వాడు వేసిన చెత్త వీడింటి ముందుకు వచ్చి అవుతుంది. అవునరా, మా అమ్మ కూడా అంతేరా బాబు, అలాగే పడేస్తుంది. ఏమనంటే మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తీసుకుంటారులే అని చెప్తుంది. చాలామంది అలాగే ఉన్నారు. అందుకే సొసైటీలో ఉన్న వాళ్ళని అడిగి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందామని. వాళ్ళతో మాట్లాడాక నాకు అర్థమైంది ఏంటంటే, మన ఆలోచన విధానం మారితేనే మనలో మార్పు వస్తుంది. ముందు ప్రజలందరిలో అవేర్నెస్ రావాలి. చెత్తను చెత్తబుట్టలోనే వేయాలి, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వేయాలి. అయినా ఇదంతా గవర్నమెంట్ ఎప్పటి నుంచో చెప్తుంది కదరా. అవునరా, చెప్తుంది. కానీ కొంతమంది పాటిస్తున్నారా? కొంతమంది తెలిసినా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు, కొంతమందికి తెలియట్లేదు. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. మరేం చేయాలి? సో ముందు గవర్నమెంట్ రూల్స్ బ్రేక్ చేసిన వాడిని శిక్షించాలి. ఇప్పటి నుంచి ఎవరైనా రోడ్డు మీద కాలువల్లో చెత్త వేసినా, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వకపోయినా అలాంటి వాళ్ళకి ఫస్ట్ వార్నింగ్గా గవర్నమెంట్ నోటీస్ పంపించాలి. చెత్తను చెత్త కుండీలో మాత్రమే వీరు ఎందుకు వేయాలి అన్న విషయం మీద కౌన్సిలింగ్ ఇవ్వాలి. అయినా మళ్ళీ రిపీట్ చేస్తే కనుక 5,000 రూపాయలు జరిమానా విధించాలి. అప్పటికి మారకుండా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే మాత్రం ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ అనే స్టాంప్ వాళ్ళ మీద వెయ్యాలి. అది 20 రోజుల దాకా పోకుండా ఉండే విధంగా వెయ్యాలి. అప్పటికీ మారకపోతే 3 నెలలు జైలు శిక్ష పడేలా గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేయాలి. నువ్వు చెప్పించాలా బాగుంది మాయా. ఇలా అయితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. కొంతమంది అవేర్నెస్ వల్ల రెస్పాన్సిబుల్గా ఉంటారు, ఇంకొంతమంది గవర్నమెంట్ రూల్స్కి భయపడి మారుతారు. ఈ అవేర్నెస్ కోసం గవర్నమెంట్ టీవీ, న్యూస్ పేపర్, సోషల్ మీడియా లాంటి వాటిని యూజ్ చేసి అందరికీ తెలియజేయాలి. ఇప్పుడు నేను చెప్పిందంతా షార్ట్ ఫిల్మ్ చేసి పంపిద్దాం అనుకుంటున్నాను రా. ఓకే, సరే మాయా, చేద్దాం పదా.
ఆప్, 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 ఆప్.